శుభ భావన ద్వారా సంఘటనను ఏకసూత్రంలో బంధించే శక్తి. దాదీజీ తన శుభ భావన ద్వారా పూర్తి సంఘటనను ఒకే సూత్రంలో గుచ్చారు. సంఘటనలో నడుచుకునేటువంటి విధిని నేర్పించారు. దాదీజీ అనేవారు, సంఘటనలో భావ స్వభావాలు ఉండనే ఉంటాయి. అనేకసార్లు పరస్పరం ఆలోచనలు కలవవు, కానీ లక్ష్యం పెట్టుకోవాలి. నేను ప్రతి ఒక్కరిలోనూ మంచితనాన్ని చూడాలి అని. మంచితనం చూస్తూనే మాట్లాడాలి. మంచితనంను చూడడంతో చెడు స్వతహాగా సమాప్తమవుతుంది. సర్వుల పట్ల శుభభావన పెట్టుకోండి. అప్పుడు శుభకామన తప్పనిసరిగా పూర్తవుతుంది. ఎవరైనా మీ మాట విననట్లయితే వారిని వదిలిపెట్టండి. సమయానికి వారే చల్లబడిపోతారు.